పేరు షేక్ షజర్తుల్లా. నేను బయోసీడ్ కంపెనీ నుంచి నేను మాట్లాడుతున్నాను. మా డిస్ట్రిబ్యూటర్ గారు, ఆథరైజర్ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావు గారు, భవానీ సీడ్ సెంటర్ గుంటూరు. మా ఆదర్శ రైతు రాజశేఖర్ గారు, జూపుడి గ్రామం, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో అంగారు చూడటం జరిగిందండి ఈరోజు. ఇది ఎలా ఉంది, దీనిలో నాణ్యత ఏంటనేది రైతు రాజశేఖర్ గారు కూడా మాట్లాడతారు. అన్న, ఎన్ని రోజులైందన్న వేసేది? ఇది 3 నెలలుగా వచ్చిందండి. 3 నెలల్లో మనకి ఏంటంటే ఇంట్లో దిగుబడి, బలం తక్కువ, పెట్టుబడి తక్కువ, కళ్ళు బెట్టకాగిద్ది, నల్లికి బొబ్బరికాయ మంచి వేడి తగ్గ ఇత్తనం, కలర్ మాత్రం నెంబర్ 1, తాలు తక్కువ. కాయ సైజ్ ఎలా ఉందన్న? సైజు నెంబర్ 1 అన్న. కాయ సైజు కూడా మీరు చూసుకుంటే యూనిఫామ్ సైజ్ ఉందండి. కింద నుంచి కాపు కూడా దగ్గర కాపు. ప్రతి కాయ అది కాదు అంటే ఒక చెట్టుకనే కాదు, దాదాపు మీరు ఏ చెట్టుకు తీసుకున్నా, ఏ కొమ్మకు తీసుకున్నా జడకాపు అది కాదు. కాయ సైజు కూడా యూనిఫామ్ సైజు ఉంటూ ఉంది. చూడండి రైతు సోదరులారా, లాస్ట్ వరకు కూడా ఒకే సైజు యూనిఫామ్ మెయింటైన్ చేస్తుంది. కాయ మీద మచ్చ కూడా లేదు. కింద నుంచి చూడండి, కింద నుంచి కూడా కాయ యూనిఫామ్ సైజ్ ఉంది. అంటే కాయ మీద మచ్చ లేనందు వల్ల తాలు శాతం కూడా మనకి బాగా తక్కువ ఉండే అవకాశం కూడా ఉందని రైతు చెప్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా రైతులకు కావాల్సిన గుణాలన్నీ ఇందులో ఉన్నాయండి. దగ్గర కాపు, కాయలో నాణ్యత, కాయ లాస్ట్ వరకు ఒకటే సైజు, గింజ శాతం ఎక్కువ, కాటా వస్తుంది, కూలీల శాతం కూడా ఒక 5 కూలీలతో కోత కూలీ అయిపోతుంది. ఎరువులు కూడా పెద్దగా అడగదు ఈ చేను. దాని తర్వాత పురుగు మందులు కూడా తక్కువ. రైతు చెప్పిన ఉద్దేశం ఏంటంటే నల్లిని కూడా తట్టుకుందండి, బొబ్బరిని కూడా తట్టుకుందండి అని రైతు రాజశేఖర్ గారు చెప్తున్నారు. కావున ఈ బయోసీడ్ వారి అంగార్ అనే రకాన్ని మీరు వేరే రైతులు కూడా వేసుకోవాలని చెప్తారండి. మనం చేసుకుంటున్నాం. సజీర్ గారు, ఇది అంటే ఏ సెగ్మెంట్ కింద మనం అమ్ముకోవచ్చు? మేము చెప్పడం ఏంటంటే, మీకు గుంటూరు వాడుక భాషలో చెప్పాలంటే నాటు రకాలతో సరిపోల్చుకోవచ్చు. అంతకుముందు రైతు సోదరులందరూ నాటు రకాలు వేసేవాళ్ళు కదా, అందులోకి ఇది వస్తుంది. సజీర్ గారు, మీ బయోసీడ్ కంపెనీలో ఒక అంగారే ఉందా, లేకపోతే ఇంకా ఏమన్నా మిర్చి రకాలు జస్ట్ చెప్పుకోవడానికి ఏమన్నా? 3 రకాలు ఉన్నాయండి మిర్చిలో. ఫస్ట్ సన్నాల్లో వచ్చేసి తేజ సెగ్మెంట్లో వచ్చేసి యామిని అనే రకం ఒకటి ఉంది, లావుల్లో వచ్చేసి అంగార్ అనే రకం ఒకటి ఉంది, బ్యాడిగి సెగ్మెంట్లో 1206 అనమాట ఆ రకం కూడా ఉంది. ఈ 3 రకాలు మేము అమ్ముతున్నాం. మీరు ఇంకో మంచి రకం మర్చిపోయారండి, కీర్తి అనేది మందపాడు గ్రామం మొత్తం ఒకే సైడ్ గా వెళ్తూ ఉంటుంది. అది కాదు, కీర్తి లేదండి, ఆ ఏరియాలో కీర్తి, మందపాడులో కీర్తి ఎక్కువ ఉంటుంది. అది 341 సెగ్మెంట్. ముఖ్యంగా ఈ అంగార్ అనేది చూసుకోండి, ఇది కొత్త రకం, 2వ సంవత్సరం ఇది రైతు తీసుకొచ్చి నాటారు. నాగేశ్వరరావు గారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇది రైతులకి చెప్పి మనం గట్టిగా గుండె మీద చేసుకొని అమ్ముకోవచ్చు. వాళ్ళు కూడా అది కాదు ఏమంటాం, రైతులకు కూడా గట్టి భరోసా ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను సార్. ఎందుకంటే దాదాపు ఈ ఫీల్డ్ మేము ప్రతిపాడు మండలంలో రాయపాడు గ్రామంలో సత్యనారాయణ గారు అనే రైతుకి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ రైతు బాగా పండించడం జరిగింది. ఆ రైతే దాదాపు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పి దాదాపు ఈ రోజుకి ఆయన మన షాప్కి వస్తే ఏమంటాము 10 మంది రైతులకి ఆయన వేశారు సార్. ప్రతి 10 మంది రైతులు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారంట. 200 ఎకరాల దాకా పడిందండి ఆ గ్రామంలో. ఆయన్ని చూసి ఇంకా పక్క గ్రామాలలో కూడా అలవాటు చేసుకున్నారు అంగార్ అనే రకం. ఓకే సార్, మీరు చూస్తున్నది భవానీ అగ్రి గ్రూప్ ఛానల్. ధన్యవాదాలు.